హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవిని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చామంతి 20వ భాగం. అయితే వసంతి ఎంత పెద్ద ప్రపంచంలో నన్ను ఎందుకు ఎంపిక చేశారో చెప్పగలరా? వసంతి ఆత్మీశ్వరం ఎప్పట్లాగే సమాధానం ఇచ్చింది. నువ్వు చెప్పింది నిజమే, కానీ నిన్ను ఎన్నుకోవడం అత్యంతరీయ సంఘటన కాదు. మీ తాత ధీరేంద్రనాథ్ మాలవ్య ఈ జమీందార్ ఇంటికి నాయబ్. అతను మా జమీందార్ రాజేశ్వర్ బాబు యొక్క అత్యంత విశ్వసనీయ ప్రతినిధుల్లో ఒకడు. న్యాయమైన మతపరమైన వ్యక్తి. అన్ని రకాల ఆపదల్లో ఈ ఇంటి దగ్గరే ఉన్నాడు. అతను పని కోసం ఇక్కడే ఉండిపోయినప్పటికీ అతని భార్య కొడుకుతో కూడిన అతని కుటుంబం హేమలితిక గ్రామంలో నివసించారు. కాలక్రమేణా సైతాన్ యొక్క దుష్టనీడ ఈ జమీందార్ ఇంటిపై పడినప్పుడు అది నయాబ్ యొక్క వివేచనాత్మక దృష్టిని కూడా ఆకర్షించింది. ఈ ఇంట్లో నయనతార నరకం ద్వారాలు తెరిచి చైతాన్ వచ్చిన రాత్రి జమీందార్ బాబుతో పాటు నాయిబ్ అంటే మీ తాత కూడా దూరంగా ఉన్నారు. అందువల్ల అతను ఆ రాత్రి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఇంట్లో జరిగిన దుర్వినియోగం యొక్క తదుపరి దశల నుండి కూడా తప్పించుకున్నాడు. తర్వాత అతను ఇక్కడ జమీందార్తో తిరిగి వచ్చి నా నుండి జరిగినదంతా విన్నప్పుడు అతను తన యాజమానిని విడిచిపెట్టలేదు. జమీందార్ బాబు పదే పదే విన్నవించినా పట్టించుకోకుండా ఆ తోట పక్కనే ఉన్న అడవి గుడిలో అతనితో పాటు ఉన్నాడు. జమీందార్ బాబు సైతాన్ను అతని ప్రజలను ఓడించడానికి ఎంచుకున్న మార్గం గురించి నాకు కాకుండా నయాబుకు మాత్రమే తెలుసు. 3 నెలల సుదీర్ఘ దేవతను ప్రబోధించిన తర్వాత జమీందార్ బాబు శక్తి కళలను నాయబుకు అప్పగించాడు. తన మరణం సమీపిస్తుందని గ్రహించిన జమీందార్ బాబు తన నివాసానికి తూర్పు మూలల్లో ప్రజల దృష్టికి రాకుండా శక్తి కళలను దాచిపెట్టమని నయాబ్ ధీరేంద్రనాథ్ మాలవ్యను ఆదేశించాడు. నయాబ్ తన యాజమాని యొక్క ఈ చివరి ఆజ్ఞను ధిక్కరించలేకపోయాడు. అతను తన పూర్వీకుల ఇంటికి శక్తి కళలతో తన కుటుంబానికి శాశ్వతంగా వెళ్ళిపోయాడు. నయాబ్ కొడుకు హిరణ్య మాలవ్య ఆ సమయంలో 15 లేదా 16 ఏళ్ల విద్యార్థి. ప్రాచీన వేదాలు ఉపనిషత్తులు జ్ఞానంలో బాగా ప్రావీణ్యమున్న ఈ అత్యంత ప్రతిభావంతుడైన బాలుడి భక్తి అద్భుతమైనది. తన కొడుకు రోజు ఉదయాన్నే స్నానం చేసి తన ఇంటిలో ప్రతిష్ఠించిన కాళీమాత విగ్రహాన్ని పూజించకుండా నీళ్లు ముట్టుకోలేదని నాయబ్ నుండి విన్నాను. మా జగదంబ ప్రసాదించిన అధికారాన్ని మోసే వ్యక్తిగా మధ్యమంగా జమీందార్ బాబు సాధు స్వభావం గల నిజాయితీ గల వ్యక్తిని ఎంచుకున్నాడు. అవును, ఈ హిరణ్య మాలవ్యుడు నీ తండ్రి. నీ జన్మ వృత్తాంతం గురించి నీకు ఏమీ తెలియదని నాకు తెలుసు. నేను ఆమెను మధ్యలో ఆపి అడిగాను, నీకెలా తెలుసు? ఆ రాత్రి నుండి నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళలేదు. వసంతి ముఖంలో భయం నీడ కనిపించింది. ఆమె వణుకుతున్న స్వరం నాకు వినిపించింది. అన్నీ తెలుసుకోవడానికి మీరు బయటకు వెళ్ళవలసిన అవసరం లేదు. చిన్న జమీందారుకు 15 సంవత్సరాలు నిండినప్పుడు అతను తన దెయ్యాల శక్తిని ఉపయోగించి సైతాను యొక్క సూక్ష్మ ఉనికిని మేల్కొల్పాడని నేను మీకు చెప్పాను. అప్పుడు సైతాను అతనికి తన శక్తిలో సగం ఇచ్చాడు. అతి త్వరలో అతని మరణం భూమిపై కనిపించబోతుందని కూడా చెప్పాడు. మరణం యొక్క ఖచ్చితమైన గుర్తింపు సైతానుకు తెలియనప్పటికీ పౌర్ణమి సమయంలో రోహిణి నక్షత్రంలో ఉత్తరాన ఉన్న ఒక గ్రామంలో అది స్త్రీ వేషంలో పుడుతుందని అతనికి తెలుసు. ఈ సమాచారం సైతాను కుమారునికి సరిపోతుంది. అతను తన శత్రువును నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. తన స్వంత శక్తితో సైతాను కాపలాదారులను మేల్కొల్పి అతను ఆ ప్రత్యేక విశ్వ నక్షత్రం కోసం ఎదురు చూడటం ప్రారంభించాడు అంటూ వసంతి ఆగింది. కానీ నా ఉత్సుకత ఆగలేదు. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకు? ఏం చేయాలనుకున్నాడు? అతని ప్లాన్ ఏంటి వసంతి? నాకు సమాధానం వచ్చింది. ప్లాన్ నువ్వు పుట్టగానే కూతుర్ని అంటే నిన్ను కిడ్నాప్ చేసి చైతన్యకు బలి చెయ్యాలనేదే ప్లాన్. నేను ఆశ్చర్యపోయాను. భయం యొక్క చల్లని ప్రవాహం నా వెన్నుముక్క పైకి ప్రవహించింది. ఒక్క మాట మాత్రమే చెప్పగలదు, బలి నన్ను బలి. అవును, నిన్ను త్యాగం చేసి నీ రక్తాన్ని అర్పించినట్లయితే సైతాను తన సంపూర్ణత్వాన్ని తిరిగి పొందుతాడు. భూమిపై అతని రాజ్యం స్థాపించబడుతుంది.
భూమిపై నరకం యొక్క ద్వారాలు శాశ్వతంగా తెరవబడతాయి. ప్రపంచం, పాపం, అన్యాయం, అధర్మం, మానవుడు ఆత్మ నరకానికి బానిస అవుతుంది. ఎందుకో తెలుసా? నేను వణుకుతున్న స్వరంతో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకు? నువ్వు దేవతవు కాబట్టి. నీ రక్తంలోని ఒక్క చుక్క నీ ప్రత్యర్థికి అనంతమైన శక్తిని ఇవ్వగలదు. కాబట్టి నిన్ను, నీ కుటుంబాన్ని నిర్విరామంగా కనుగొనడానికి సైతాను కుమారుణ్ణి కాపలాదారులు ప్రతి చోట వ్యాపించారు. వారి హింసాత్మక రక్తపాతంతో ఉత్తర గ్రామాలు వణికిపోయాయి. వారి తెగుళ్లతో గ్రామాలు నిర్జనమైపోయాయి. ఆ సమయంలో గర్భం దాల్చిన ప్రతి తల్లి సైతాను కాపలాదారుల చేతిలో మరణించింది. వారి కుటుంబ సభ్యులు కూడా తమ ప్రాణాలను కోల్పోయారు లేదా భయంకరమైన నరక మరణం నుండి తప్పించుకోవడానికి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన చాలా కాలం క్రితం జరిగింది. నేను పుట్టకముందే. కానీ ఆ సంఘటన యొక్క క్రూరత్వం గురించి ఆలోచిస్తూ నేను వణుకుతున్నాను. నాకు తెలియకుండానే నా వల్లనే ఇంత విషాదకరమైన మరణానికి గురైన ఆ అభాగ్యుల గురించి ఆలోచిస్తూ నా కళ్ళు చెమ్మగిల్లాయి. అవును, నా వల్లనే సైతాను దుష్టనీడ వారిపై పడింది. వారికి తప్పు లేదు. నా ఆచూకీ గురించి తెలుసుకోవడం కోసం, నన్ను చేరుకోవడం కోసం సైతాను వారిని బలి ఇచ్చాడు. ఆ రోజు గుడిలో ఓ పురుషుడు గర్భిణీ ప్రాణాల కోసం పారిపోతున్న దృశ్యం ఒక్క క్షణంలో గుర్తించింది. నేనిప్పుడు నా కళ్ళతో చూడని నా తల్లిదండ్రులు, వారు కూడా నాకు ఎనలేని ప్రేమను అందించలేకపోయారు. కానీ నాకు ప్రపంచానికి వెలుగు చూపించడానికి ఒకప్పటి జమీందారు ఇచ్చిన సార్వత్రిక విధిని నెరవేర్చడానికి వారు తమ జీవితాలను త్యాగం చేశారు. చెంపల మీదుగా వస్తున్న కన్నీళ్లను అరచేతులతో తుడుచుకున్నాను. ఇంకా నేను తెలుసుకోవలసింది చాలా ఉంది కాబట్టి నా ఉత్సుకతను తీర్చమని అడిగాను. ఇంత చేసినా మీ జమీందారు నన్ను కనుక్కొనలేదు. బహుశా ఆ ప్రయాణంలో నేను రక్షింపబడడం పరమాత్మని సంకల్పమేమో. కానీ అప్పుడు అతను ఏం చేశాడు? ఆమె మొహంలో మెల్లిగా నవ్వడం చూసి వసంతి ఈ ప్రశ్న కోసమే ఎదురు చూస్తున్నట్టు అనిపించింది. ఆమె ఆత్మీశ్వరం మాట్లాడడం ప్రారంభించింది. ఎంత ప్రయత్నించినా అతను నిన్ను కనుగొనలేకపోయాడు. ఫలించలేదు. అతని కోపం పెరిగింది. అతను తన చేతులతో ఆ కాపలాదారులను నరకాగ్నిలో కాల్చివేశాడు. తర్వాత తన తదుపరి కదలికకు దిశానిర్దేశం చెయ్యడానికి సైతాన్ను ఆరాధించడంపై దృష్టి పెట్టాడు. చాలా రోజుల తర్వాత ఆరాధనలో అతను 40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అతను 7 కన్య స్త్రీలను వివాహం చేసుకొని పిశాచ పాలనను అనుసరించి సైతానుకు బలి ఇచ్చి సర్వం జయించే యజ్ఞం చేస్తే అతని కోరిక నెరవేరుతుందని అతను ఇప్పటికే 6 అమ్మాయిలను వివాహం తెలుసుకున్నాడు. వారిని ఈ శాపగ్రస్త ఇంటికి తీసుకొచ్చి బలి ఇచ్చాడు. వారి రక్తాన్ని యజ్ఞయాగంలో అర్పించడం ద్వారా అతను అప్పటికే తన బలాన్ని పెంచుకున్నాడు. ఈ కారణంగానే ఇప్పుడు తన భయంకరమైన జన్మరూపాన్ని పొందాడు. ఇప్పుడు అతను తనను తాను ఇష్టపూర్వకంగా మార్చుకోగలడు. భయంకరమైన సగం మనిషి సగం జంతు రూపంలో అతను ఈ ప్రపంచంలో వచ్చాడు. ఈ ఇంట్లో మీ మొదటి రాత్రి అనుభవం గురించి ఆలోచించండి. ఆ రాత్రి నీ గుమ్మం దగ్గర కనిపించిన ఆ తెలియని రాక్షస శక్తి మరెవరో కాదు, నీ భర్త సైతాను రూపంలో నరకానికి వారసుడు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.